జయగిరిధారి 32వ మంచి మాటకి స్వాగతం సుస్వాగతం. భక్తి కలిగినప్పుడే భక్తి కార్యాలు జరుగుతాయి. ఈ భక్తి అనేది ఎవరి మీద ఉండాలి? ఈ ప్రపంచం అశాశ్వతమని మనం తెలుసుకున్నాం. శాశ్వతమైన పరమాత్మత్వం ఏదుందో దాన్ని తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే మనకి అర్థం కానప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని ఆశ్రయించాలి? అందరూ చెప్తున్నారు, తల ఒక మాట చెప్తున్నారు. మనకి ఎక్కడి నుంచి వచ్చామని ప్రశ్నించుకున్నప్పుడు ఆ చైతన్యమైన పరమాత్మ దగ్గర నుంచి మనం వచ్చాం. చివరికి అక్కడికే చేరాలి అనే మన తపన ఉంది. ఎంతోమంది ఎన్ని విధాలుగా చెప్తున్నా కూడా నీ మనసుకు అంగీకరించాలి. సత్యమైనది ఏంటి అని తెలియాలి. అందుకని చాలామంది ప్రశ్నిస్తుంటారు, అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి? ఈ ప్రశ్న పడాలి. అంతటా ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యా జగత్ తేన శక్తేన భుంజేదా మా గురుదుఃఖస్య సిద్ధనం అంటది ఈశావాస్య ఉపనిషత్తులో మొదటి మంత్రం. ఈ సృష్టి అంతా కూడా పరమాత్మ చేత ఆవహించి ఉన్నది. సృష్టి అంతా కూడా ఒక పరమేశ్వర స్వరూపమే. ఇందువెలడు అందులేడిన సందేహం వలదు, ఎందెందు వెతికిన అంటూ మనకి చెప్పినటువంటి అందరికి తెలిసినట్టు శ్లోకం అది. భగవంతుడిని ఎక్కడ ఎతకాలి? నీలో ఉన్నవాడిని మర్చిపోయి ఎక్కడో ఎదిగితే దొరుకుతాడా? మనకు అన్నీ చేస్తున్నాడు. లోగడ ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. గుండె కొట్టిస్తుంది ఆయన, శ్వాస పీలుస్తుంది ఆయన, నిద్ర లేపింది ఆయన, ఆహారం అరిగిస్తుంది ఆయన. చూడండి, ఇన్ని చేస్తున్నటువంటి ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నాం. కానీ మనకి మనసుకి ఒక పట్టాలంటే ఏదైనా సరే ఒక విగ్రహాన్ని ఆశ్రయిస్తే బాగుంటుంది అనే భావంతో మనం గుడికి వెళ్తుంటాం. చాలామంది అదే అంటారు, గుడికి ఎందుకు వెళ్ళాలి? భగవంతుడు అంతటా ఉన్నాడు అంటున్నారు కదా, మరి గుడికి ఎందుకు వెళ్ళాలి? మనకి ఎంత చిన్న ఇల్లు, ఆయనకి అంత పెద్ద ఇల్లా? కొన్ని కోట్ల రూపాయలతో దేవాలయం నిర్మిస్తున్నారు. ఎందుకు ఇక్కడికి? ఆలయానికి ఎందుకు వెళ్ళాలని ప్రశ్న వేస్తున్నారు. కానీ పెద్దవాళ్ళు ప్రశ్నించరు. కానీ ఇది చిన్న పిల్లవాళ్ళంతా కూడా ప్రశ్నిస్తుంటారు. గాలి అంతటా ఉన్నది. మరి ఒక సైకిల్కి పంచర్ పడినప్పుడు సైకిల్ పంచర్ షాప్కి ఎందుకు వెళ్తున్నావు? ఆ షాప్కి వెళ్ళి గాలి పంపుతో కొట్టినప్పుడే గాలి వస్తుంది. అలానే ఈ సృష్టి అంతా కూడా పరమేశ్వరుడితో నిండి ఉన్నా కూడా ఆలయ ప్రతిష్ఠ జరిగినప్పుడు దానికి ఎన్నో పనులు చేసి అవన్నీ కూడా ప్రతిష్ఠ చేసి అక్కడ ఆలయాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. సుఖాలను కొనగలం కానీ జ్ఞానాన్ని కొనలేము. సుఖాలు ఏవైనా మనం కొనుక్కోవచ్చు. చల్లగా కావాలంటే ఏసీ కొనుక్కోవచ్చు, మంచి ఆహారం కావాలంటే మనం తీసుకోవచ్చు. అసలు సుఖం అనేది చాలు అనే దాంట్లోనే ఉంటుంది తప్ప ఇంకో దాంట్లో ఉండదు. మంచి పరుపును కొనగలం కానీ మంచి నిద్రను కొనలేము. మరి కోటీశ్వరులు ఎంతమందో ఎటువంటి పరుపుల మీద పడుకుంటున్నా కూడా నిద్ర లేదు వాళ్ళకి, ఎప్పుడు అలజడే. అందువల్ల ఒక పేదవాడు నిద్రించినంత హాయిగా ఓ భాగ్యవంతుడు నిద్రించడు. ఎప్పుడు తనకి ఆలోచనలే. మంచి భోజనాన్ని కొనగలం కానీ మంచి ఆకలిని తీసుకోలేం. డబ్బు ఉంది నీ దగ్గర, పెద్ద హోటల్కి 5 స్టార్ హోటల్కి వెళ్ళావు, కానీ మంచి భోజనం ఉంది, కానీ నీకు మంచి ఆకలి లేనిది ఏంటంటే అక్కడ భోజనం. విషయం తెలిగిపోతే స్పష్టత రాదు. విషయం తెలియాలి ముందు, అప్పుడే నీకు స్పష్టత వస్తుంది. ఆనందంగా జీవించాలనే కోరిక ఉంటేనే ఉన్న స్థితి లభిస్తుంది. అసలు నీకు తెలియాలి ఆనందం అనే దానికి ఎక్కడున్నది అనేది. మనం కస్తూరి మృగం గురించి కూడా చెప్పుకున్నాం. అసలు ఆనందంగా జీవించాలనే కోరిక ఉంటేనే అది ఎలా జీవించాలో నీకు అర్థమవుతుంది.
నీకు తెలియాలి. తెలియకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. చిన్న మొక్కను నాటినా అది రోజు మనం పరిశీలిస్తాం. ఒక మామిడి మొక్కే నాటాం, చిన్న మామిడి మొక్క, దానికి రోజు నీరు పోస్తాం, ఎరువు వేస్తాం, దాని చుట్టూ కంచె కడతాం, దాన్ని చాలా జాగ్రత్తగా చూస్తాం. అలానే మనం మన యొక్క కార్యక్రమాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తూ మనం ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ పరమేశ్వర స్వరూపమైనటువంటి పరమాత్మను చేరాలి అనే తపన ఒకటి ఎప్పుడు ఉండాలి. అప్పుడే మనం ముందుకు సాగగలం అని తెలియజేస్తూ ఈరోజు సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.